స్కూల్ కోవా అన్న ఇవాళ అమ్మసే గాని అమ్మస నాడు బడికోద్దంట గలాంటప్పుడు ఇన్నా. నేను అమ్మాస్ అయితే ఏమైతుందిరా? నువ్వేమన్నా పిల్ల తల్లివా? ఏమున్నావురా? అరే అఖిల్, ఇవాళ బడికోతావా లేదురా? అన్న మనం మంగళవారం నాడు ఇట్లా నా కొత్త పని చేసిన పోక మంగళవారం నాడు బడిపోయినా అనుకో, నా కలెక్టర్ జాబ్ దాకపోతే లేకపోతే మేనే ఇవాళ కూడా బడికోతలేను. నీ అవ్వ ఏం పోరానురా మీరు. అరే అఖిల్, ఎటు పోతున్నావురా? ఇవాళ బడికోతున్నావు లేదా? అమాస అయిపోయింది, అమాస తెల్లారు అయిపోయింది, మరి ఇవాళ బడికోతున్నావు లేదురా? ప్రొద్దున లేచి మంచిగా రాడైంది బడికోదాన్ని, కానీ కడుపు బాగానే వచ్చింది. మరి ఇప్పుడు ఎటు పోతున్నావురా? కింద కాడుకొని పోతానని. మరి నీ కడుపు ఇప్పుడు నొత్తలేదా? ఇప్పుడే అయిపోయింది 8 నుంచి 10 దాకా, ఇప్పుడు బడి టైం అయిపోయింది కాబట్టి నాకు నొత్తలేదు. ఏ పొడా చక్కగా నడుచుకొని ఇంటికి రా. నీ కొవ్వడు భయపడతాడు, నేను పోతాను పో. అబ్బా పోరాన్ల ఒక్కొక్కనికి భయం లేకుండా పోతాంది. ఒక్కొక్కని నేను దాల్చుకున్నాడు అంటే ఇది ఓపిత్తా. అరే అఖిల్ ఒప్పుకుంటూ వస్తాను, ఎప్పుడు దామంటే ఎప్పుడు వస్తాను. నా బాధ నీకేం తెలుసురా? నీకేం బాధ ఉందిరా? బోల్దామని బాధనా, అఖిల్ చూడాలని బాధనా? బోల్దమ్మలని బాధ ఉందిరా. రేపంటే ఇంటిగా 2 బోల్ దోమ. గదికి ఇది ఎంత కాదరా? నువ్వు పడుకోతానా లేదా? అరే నేను పడుకోక ఇప్పటికి 3 రోజులు అవుతాను, రేపు పోదా అనుకుంటాను. అరే నువ్వు రేపేం పోతావురా? ఉండు రేపు. అరే కూడా నీకు మా అమ్మ గురించి చేయలేదురా, రేపు బడికి పోతే పొట్టు అమ్ముతుందిరా. అరే బడి అప్పేయాలంటే ఇంటికాడ ఉంటే తెలివి ఉండాలా. అదేం తెలియరా నాకు ఎప్పుడా? రేపు పొద్దుగా లేచి బడికైనట్టు తయారై గుడికాడికి దా. నేను దానిరా, రేపు బడికి పోతారా? అరే నువ్వు రేపు గుడికాడికి వస్తా చూపుతాను, లేకపోతే రాదురా. అరే చెల్లి నువ్వు ఎన్నని అనుకో, నేను రేపు బడికే పోతా. నీ అవ్వ పూరాన్ని రేపు రమ్మని అత్తగా దాదు. అత్తే నా దోస్తుగా లేకపోతే నా దోస్తుగా కాదు. ఇది నువ్వేనారా? నేను కాకపోతే నువ్వు రేపు రోజు చదువుకొని కలెక్టర్ అవుతా. అవ్వ ఈరోజు పూరానికి రమ్మన్నా ఇంకా అత్తాడు. పూరాడు ఇలా అత్తడు దాడు. అబ్బా పూరాడు అట్టుందా? ఈ నా దోస్తు గారే. అరే ఏంద్ర నేను పడిపోతా అంటే ఇడిగమ్మన్నావు చెప్పు. అరే నువ్వు ఇంటికాడ ఏమని చెప్పచ్చు? నేను పడిపోతా అని చెప్పచ్చిండ్రా. అరే నువ్వు ఏడున్నావు? ఇప్పుడు నా దగ్గర ఉన్నావు. రోజుకి ఇట్లా చేయాలా? ఇంటికాడ పడుకోదా అని చెప్పి రావాలా, ఇడవుకోవాలా? అరే ఎప్పుడా నీ పని మంచిగా ఉందేంద్రా? అరే మనం ఇప్పుడు ఈడ కూర్చుంటాం, మూలన్న వచ్చి మామూలుగా చెప్తే. అరే నువ్వు అట్లా తెలివి తక్కువ అని నేను ఒక ప్లాన్ వేసిన. నువ్వు చక్కగా 2 మూసుకొని నా ఏమంటున్నారా? అరే ఇక్కడ ఊరు మా వాళ్ళకి చెప్తారు, సప్పిడాకి ఇక్కడ ఊరుకుందాం. నీ ఇంటికాడ ఉన్న మా అమ్మ 2 తను మంచిగా చూసుకున్నారు. ఈ ఖర్చు 2 పొలాలు 2 ఏందో ఏమో. ఇంటికాడ ఉంటే ఇంటికాడ ఉన్నా అనుకుంటూ, అది ఇటు వస్తే బడికేమో అనుకుంటూ. అరే పోడా ఒక 2 నిమిషాలు ఒప్పుకోట్టుకో, ఆడ పోయినాక మనం ఎటో ఒక దిక్కుపోవచ్చు. పిట్టలు అగ్గేయాలి, మాసల్ని ఆలితే ఎప్పుడు పిట్టలకు అగ్గేయాలి, ఎప్పుడు మాసల్ని ఆలుతాయి. పిట్టలకి ఏమైనా బెదురు కట్టాలా? అబ్బా ఇడిగా మన్నాను తమ్ముడు, మొన్న మా తమ్మిని జ్వరం వచ్చి తింటామంటే మా తమ్మిని ఇజ్జ తీసాడు. సంగతి చెప్తావు. అరే ఏమైందా? అది నాకు భయం అవుతుంది, నిన్నింటి వరకు ఇంటికి. అరే ఏమైనా భయం 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 మధ్యాహ్నం భయం. మీ ఇంట్లో కడుపుతాను నన్ను చెప్పు, మా ఇంట్లో కడుపుతాను అని నేను చెప్తా. సరేరా.
ఏ మనో బయటకు వెళ్ళు ఒకసారి. మనో ఒకసారి బయటకు వెళ్ళు. కూడా నువ్వే నారా మంచి కలవడ్డది. నాకు రియల్ లైఫ్ లేకుండా నా కళలను చేతి పట్టుకుని పోయాడు నువ్వు చెప్తున్నావు. మొన్న మా తమ్ముడు జ్వరం వచ్చి తింటావంటే అగలు జ్వరం అంటే గారా. అవురా బరాబర్ మీ తమ్ముంది అగలు జ్వరమే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు ఏమైంది? ఏమైందా? మీ తమ్ముడు ఏడిపోయింది కాక ఇంకొకరిని ఏడగొడతారు. పొలం కాడ గడ్డి కుప్పలే దాన్ని పక్కకొని జాక్కోరు ఆడ ఏడిపో. స్టోన్ ఇంట్లో చక్కగా చేసుకోవాలా, తర్వాత ఇంకో ఇంటి మీద ఏడాల. అబ్బా పొడా నాదే ఇజ్జత్ తావురా.